హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఎంతో రుచికరమైన కూరలు చేసుకుని అలాగే లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా చిటికలో అని ఇప్పుడు మీకు చూపిస్తానండి. చక్కగా కాకరకాయలని ఇలా కడిగి ఉంచుకుని పక్షాల్లా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చి, కారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా వీటిల్లో మనం ఈ గుత్తుల్లోకి ఉల్లి, పచ్చిమిరపకాయ, కారాన్ని నింపుకుంటే మనకి ఓవెన్లో 10 మినిట్స్లో మనకు ఆ కాకరకాయ కూర రెడీ అయిపోతుందండి. అలాగే మనం కట్టు పెట్టుకోవాలంటే కట్టు కోసమని ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసుకుని ఉడకబెట్టుకుంటే కొద్దిగా పప్పు ఉంచుకుని తర్వాత ఆ పెసరకట్టులోకి చక్కగా తాళింపు వేసుకుంటే కట్టు కూడా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం ఓవెన్లో పెట్టుకుంటే ఇదిగో చూడండి, కాయలు చక్కగా దాంట్లో మనం ఉల్లి, పచ్చిమిర్చి, కారాన్ని నింపుకొని జీలకర్ర, కరివేపాకు వేసి దాని మీద చక్కగా ఆయిల్ని మన మిషన్లో తయారు చేసుకున్న ఆయిల్ని వేసి ఆయిల్ వేసి చక్కగా ఓవెన్లో పెట్టుకుంటే మనం చిటికలో అన్నట్టుగా 10 మినిట్స్ పెట్టుకుంటే మనకి ఆ కాకరకాయ కూర రెడీ అయిపోతుందండి. అలాగే మనం పెసరపప్పుని చక్కగా ఒక్క విజిల్ రానిచ్చుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. కొద్దిగా పప్పు తీసి మనం మిగిలిన పప్పులో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, పోపు వేసుకుంటే కట్టు రెడీ అయిపోతుందండి. చూడండి, మనం ఓవెన్లో పెట్టిన కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలాగ లంచ్ చక్కగా చిటికలో మనం రెడీ చేసేసుకోవచ్చండి. కట్టు, ఉత్తిపప్పు, అలాగే బోడా కాకరకాయలు అంటారు కదండి, ఆ కాకరకాయ కూర, గుత్తి కూర, పెరుగు. మనిషి జీవితానికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుందండి. మీరు కూడా ఈ విధంగా చక్కగా ఈజీగా తయారు చేసుకుని అన్నం వార్చుకోవడం వలన మనకి గంజి కూడా వస్తే చక్కగా 4 గంటలకు మనం తాగడానికి ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఎంతో రుచికరమైన ఈ లంచ్ మీకు నచ్చిందండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.